ఎస్ ఉన్నోన్ని దోచుకోవాలి, లేనోన్ని మోసం చేయాలి, జమానా గట్లే ఉంది అంటూ ఒక క్రైమ్ డ్రామా అండ్ కామెడీ కూడా పుష్కలంగా కనిపిస్తూ ఉంది ట్రైలర్ లో. అందరూ కడుపుబ్బా నవ్వుకునే విధంగా డెఫినెట్లీ మూవీ ఒక ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ గా విత్ క్రైమ్ డ్రామా ఉండబోతోంది అని చెప్పి ట్రైలర్ ని బట్టి అర్థమైపోయింది. సో yes, how did you all like the trailer of జమానా? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేసి మన రెస్పాన్స్ చెప్పేద్దామా? అమేజింగ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇక కాస్ట్ అండ్ క్రూని ఒక్కొక్కరిగా వేదిక మీదకి ఆహ్వానించుకుందామండి. సో ముందుగా ఐ ఇన్వైట్ మూవీ ప్రొడ్యూసర్ శివకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ అలానే యాక్టర్ జగన్ కాకా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. ఐ ఇన్వైట్ యాక్టర్ జగన్ కాకా గారు ఆన్ ద డయాస్. సో అంటే మేధావులు అంతే అంటండి, అంటే వాళ్ళు ఏదో సంథింగ్ ఊహల్లో అలా ఉండి ఏదేదో ఆలోచిస్తూ అన్ని మర్చిపోతూ ఉంటారంట. సో అలాగే జగన్ గారు వారి పేరు కూడా మర్చిపోయారు పిలుస్తున్నప్పుడు. ఓకే, సో సో నెక్స్ట్ అన్ని జమానా సంగీత దర్శకులు కేశవ్ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే డిఓపి జగన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఇక మూవీ దర్శకులు భాస్కర్ జక్కులా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మూవీ హీరో సూర్య శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే మరొక హీరో సంజీవ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసినటువంటి నిర్మాత గణపతి రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలానే జమానా మూవీ యాక్టర్స్ ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సో ఇక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. యాక్టర్స్ ఆఫ్ జమానా ప్రవీణ్ గారు, దాస్ గారు, రమేష్ గారు, సూర్య గారు, సూరి గారు, రాజశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. అచ్చిబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పిఆర్ఓ శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
anyways, ఇక క్యాస్ట్ అండ్ క్రూ మాటలు విందాము ఒక్కొక్కరిగా. సో ముందుగా నిర్మాత శివకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హాయ్ అండి, నేను శివకాంత్. సినిమా డైరెక్టర్ భాస్కర్ జగన్. సో తను ఏంటంటే భాస్కర్ నాకు ముందు నుండి తెలుసు, నా ఫ్రెండ్. నాకు కథ చెప్పినప్పుడు నేనే సినిమా చేద్దాము అని చెప్పి అడిగాను, అప్పుడే ఈ కథ తీసుకొచ్చాడు. కథ విషయంలో నాకు ఏదైతే నేరేషన్ చేశాడో, నాకు ఏ విధంగా అయితే చెప్పాడో అదే ఫుల్ స్క్రీన్లో తీసుకురాబోతున్నాము. దీనికి సపోర్ట్గా జగన్ గారు ఏంటంటే కెమెరా పరంగా ఎక్స్ట్రీమ్ వర్క్ చేశారు. చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ అంటే డైరెక్టర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ కానీ జగన్ గారు అసిస్టెంట్ డిపార్ట్మెంట్ కానీ ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేసి సినిమాని అవుట్ అండ్ అవుట్ సూపర్గా తీసిచ్చారు. కేశవ్ గారు సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. తను మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు యూఎస్లో ఉంటే ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు. సో అక్కడ నుండి మేము కోఆర్డినేట్ చేసుకుని సినిమాని తీసి నాకు కావాల్సిన సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. మీరు ఇప్పుడు చూస్తున్న బీజిఎం ఇదంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. తర్వాత వచ్చేసి మనకు సూర్య గారు. సో సూర్య గారిని కలిసినప్పుడు ఫస్ట్ డే తను ఎంత సపోర్టివ్గా నేను చేస్తాను సార్ అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారు. సినిమా లాస్ట్ షూట్ రోజు కూడా తనకు డేట్స్ కావాలి సార్ అంటే ఇస్తాను అని చెప్పి వచ్చి దానికి షూటింగ్కి టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సూర్య గారు. అండ్ సంజీవ్ గారు ఏంటంటే ఇంకా తను అవుట్ అండ్ అవుట్ సార్ నేను చేస్తాను అని చెప్పి మనం ఎట్లా అంటే అట్లా చెప్పి సినిమాకి ఏ విధంగా అంటే ఆ విధంగా సపోర్ట్ చేశారు. మిగతా యాక్టర్స్ దీనిలో కాక, తర్వాత దేవా, సతీష్, భయ్య అందరూ కూడా ఎక్స్ట్రీమ్గా నాకు షూటింగ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఎక్స్ట్రీమ్గా అంటే ఇది కావాలంటే డైరెక్టర్ అడిగినా, డిఓపి అడిగినా, యాక్టర్స్ని ఏం అడిగినా వాళ్ళే అవుట్ అండ్ అవుట్గా సపోర్ట్ చేసి ఇచ్చారు. అందుకే ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా సూపర్గా రాబోతుంది. తర్వాత మన రమేష్ భయ్య, చాప్లిన్ భయ్య, తర్వాత దాస్ అందరూ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. నేను ఒక ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చి సినిమా చేస్తున్నాను అంటే వీళ్ళందరి సపోర్ట్ చాలా బాగుంది. దాన్ని కూడా నేను మీ అందరికీ థ్యాంక్ యూ. సినిమా జనవరి 30కి రాబోతుంది. మీరందరూ కూడా దీన్ని బ్లెస్ చేయాలని అనుకుంటున్నాను. సినిమా అయితే చాలా ఎక్సైటెడ్గా ఉండబోతుంది. జనవరి 30 ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ ఇప్పుడు డిఓపి జగన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మూవీ చాలా బాగా వచ్చింది. జనవరి 30 రోజు హిట్ కొట్టబోతున్నాము. అయిపోయిందా అండి? నేను అటెల్ ఇటు వచ్చేలో అయిపోయింది. ఓకే, సో డిఓపీస్ అంటే అంతే అట, మాటలు తక్కువ విజువల్స్ ఎక్కువ ఉంటాయట. ఫైన్, ఓకే, దట్ వాస్ షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ జగన్ గారు. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు. హలో అండి, అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. జమానా మూవీ వెరీ స్పెషల్ మూవీ అండి. భాస్కర్ గారు ఫస్ట్ మేము షార్ట్ ఫిల్మ్ వర్క్ చేస్తూ దాంతో ట్రావెల్ స్టార్ట్ చేసాం. అండ్ ఏదైతే ఆయన స్క్రిప్ట్ నరేట్ చేశారో అది ఎక్స్ట్రాడినరీగా తీశారండి. ఈ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద మూవీ విజువల్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ప్రతిది కూడా భాస్కర్ గారి విజన్ నుంచి చాలా పర్టికులర్గా ఆయన డిజైన్ చేశారు. చాలా ప్యాషన్ తోటి, చాలా టైం తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్ నుంచి బెస్ట్ ఆయన తీసుకొచ్చారండి. అండ్ మన జగన్ గారు డిఓపి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి చాలా సపోర్ట్ చేసినాయి విజువల్స్. అండ్ యాక్టర్స్ సూర్య గారు అండ్ సంజీవ్ గారు అమేజింగ్ అండి, చాలా బాగా పర్ఫామ్ చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ ఇట్ విల్ బి అ ఫన్ రైడ్ అండి. ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ప్లీజ్ విజిట్ ద థియేటర్స్. ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో కొరియోగ్రాఫర్ జోజో గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అండ్ ఇప్పుడు యాక్టర్ జగన్ కాకా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న అందరికీ నా యొక్క నమస్కారం. జమానా సినిమాను మొత్తం మీరందరూ కలిసి చేయాలని కోరుకుంటున్నాను. సారీ మేడం.
థ్యాంక్ యూ జగన్ గారు. అండ్ అలానే ఇప్పుడు యాక్టర్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్, మీరు మాట్లాడే ముందు ఫస్ట్ లో ట్రైలర్ లో ఏం లెక్కలు చెప్పారు, ఏంటి లెక్కలు? ఆ లెక్కలన్నీ మా డైరెక్టర్ సార్కి తెలుసండి. ఆయన కెమెరా అంటారు మా జగన్ గారు, ఆయన చేస్తారు యాక్షన్ అనగానే మాకు గుర్తుండదు మేడం, ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. సో మరి ఈరోజు శ్రీ లక్ష్మి వల్లభ బ్యానర్స్ సో క్రియేషన్స్ జమానా మూవీ ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసినటువంటి అండ్ మూవీ మిత్రులకి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే శ్రేయస్సులకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు జమానా ట్రైలర్ లాంచ్ అందరూ చూసారు కదా, ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా థియేటర్లో కూడా జనవరి 13th మరి మీ అందరూ కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి జమానా మూవీకి ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్రని చెప్పుకుంటూ పోతే ఈరోజు టైం సరిపోదు, ఒక 2 ముక్కల్లో చెప్పేస్తా. సో మరి ఈ రోజు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్ కి, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే మా జగన్ సార్కి, మా డిఓపి జగన్ సార్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదయాత్ర తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఏదైనా సరే సక్సెస్ కావాలి అంటే మన చూపు, మీ చూపు మా మీద ఉండాలి. ముందుగా మేము కోరుకున్నది ఒకటండి, మీడియా మిత్రులందరికీ కూడా దయచేసి మమ్మల్ని ఆదరించి మరి మా జమానా మూవీని కొంచెం ప్రేక్షకుల మధ్యకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ డిస్పాయింట్ చేయకుండా ఎంతో చక్కటి స్క్రిప్ట్ తో మరి మా జగన్ సార్ డైరెక్టర్ గారు, అలాగే రైటర్ గా కూడా ఆయనే చేశారు కాబట్టి, సో మరి ఎంతో చక్కగా మరి ఈ జనరేషన్ లో ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతుంది అని మరి మీ అందరినీ కూడా ఈ యొక్క స్క్రిప్ట్ తో మరి ఆయన అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, చాలా చక్కటి అలాగే చాలా సన్నివేశమైనటువంటి ట్రైలర్ మరి లాంచ్ అయింది. అలాగే మరి ప్రపంచం అయితే ఏ విధంగా ముందుకు పోతుందో అది కూడా చూస్తున్నాం. క్రైమ్ ఎక్కడ చూసినా కానీ క్రైమ్ జరుగుతుంది. సో అటువంటి ఒక గొప్ప కళని మరి తీసుకొని ఈ రోజు మీ అందరి ముందుకు మేము అందరం రాబోతున్నామండి. సో మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మీ అందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు మరొక యాక్టర్ డార్లింగ్ దాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ భాస్కర్ గారికి, ప్రొడ్యూసర్స్కి అండ్ మూవీ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాది కూడా చిన్న క్యారెక్టర్ చేశాను, బాగానే వచ్చిందని అందరు అంటున్నారు. మరి మీరు చూసి ఎలా ఉందో చెప్పాలి. సినిమా చాలా ఫన్నీగా అండ్ క్రైమ్తో బేస్ అయి నడుస్తూ ఉంది. సో ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? ఎవరు చెప్పరా? ఓకే, చెప్పకపోయినా పర్లేదు కానీ షేర్ చేయండి, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ టైమ్. థ్యాంక్ యూ దాస్ గారు. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ జోజో గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ ఆల్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ సినిమాలో నేను కొరియోగ్రాఫర్గా సాంగ్స్ చేస్తూ చిన్న క్యారెక్టర్ కూడా చేశాను. ఆ అవకాశం ఇచ్చిన భాస్కర్ చక్ల గారికి థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమా థ్రిల్లర్ కామెడీ చాలా బాగా ఉంటుంది, ఎంటర్టైన్గా ఉంటుంది, థ్రిల్లర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నాకు ప్రొడ్యూసర్స్ మరియు డైరెక్టర్ వారికి థ్యాంక్స్ చెప్తూ, ఇందులో నటించిన సూర్య అండ్ సంజీవ్ చాలా బాగా చేశారు. సో ఏంటంటే థ్రిల్లింగ్గా ఉంటుంది సబ్జెక్ట్ అంతా, స్టోరీ థ్రిల్లింగ్ అండ్ కామెడీగా ఉంటూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. కాబట్టి అందరూ థియేటర్కి వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ బాయ్, జై హింద్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు యాక్టర్ సూరి కే చాప్లిన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వచ్చిన గెస్ట్లకి, అదేవిధంగా మన మీడియా ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ జమానా అనే టైటిల్ ప్రతి ఒక్కరి నోట్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదైనా చెప్పేటప్పుడు అదే మా జమానాలకు అట్లా ఇష్టం భయ, అరే ఈ జమానా అది ఇదని ఒక ప్రతి నార్మల్ పీపుల్ దగ్గర ఈ జమానా అనే పేరు వినబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులో డైలాగ్స్ చూపించిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి డైలాగ్స్ ఇచ్చారు. సో నన్ను అందంగా చూపించారు మా జగన్ గారు. నా హెయిర్ స్టైల్ లేకపోయినా నన్ను ఒక అందంగాడిగా చూపించాడు. సో మాకు ఏ లోటు రాకుండా చూపించిన మా ప్రొడ్యూసర్స్ గారు ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ థియేటర్స్కి రావాలి. జనవరి 10 రోజు సినిమా చూద్దాం, ఆ తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
అరే వా, ఫుల్ ఆన్ ఎనర్జీ. ఫైన్. సో ఇప్పుడు మరొక నటులు సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హాయ్ అండి అందరికీ. మా జమానా ట్రైలర్ లాంచ్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అండ్ ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారికి ధన్యవాదాలండి, మా జమానా ట్రైలర్ లాంచ్కి వచ్చారు. ఈ జమానా అనే కథ ఒక స్నేహితుడు కలలు కన్న కథ. ఆ స్నేహితుడి కళని తీర్చిన ఒక స్నేహితుడి కథ. సో మా డైరెక్టర్ గారు జక్కుల భాస్కర్ గారు అండ్ ఇప్పుడు మా మధ్య లేరు మా సదా అన్న, ఆయన కలిసి కళ్ళలు కన్న ఒక చిత్రం ఈ జమానా. సో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ మధ్య కాలంలో ఇలాంటిది రాలేదనేది నా అభిప్రాయం. సో మాది జనవరి 30న మీ ముందుకు రాబోతుంది మా జమానా. మా జమానాని అందరూ చూసి ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు. ఇప్పుడు యాక్టర్ ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ అన్నకు చాలా చాలా థ్యాంక్ యూ అన్న. అలాగే డిఓపి గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోలు ఇద్దరికి చాలా బాగా ఫన్తో కామెడీతో చేసినాం మేము ఈ మూవీ. థ్యాంక్ యూ అందరికీ. ఈ జనవరి 13th రోజు వస్తుంది, అందరూ తప్పక చూడండి, మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు యాక్టర్ దేవా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good evening all. My name is Deva Malishetti. I'm an actor. So ఈ సినిమాకి ఆద్యం పోసిన, ఈ సినిమా అంటే ఈ కథ పుట్టిన సదా శివ ఆయన లేరనమాట. ఆయన చనిపోయి ఆల్మోస్ట్ లైక్ 5-6 years అవుతుంది. సో అతన్ని స్మరించుకుంటూ ఈ సినిమాకి చాలా కష్టపడారండి మా డైరెక్టర్ మిస్టర్ భాస్కర్ జక్కుల. చాలా డెడికేటెడ్. చూడటానికి ఏదో కొత్త ఆర్టిస్ట్, కొత్త టీము అలానే కనిపిస్తున్నారు, కానీ మీకు ఈ డార్క్ కామెడీని హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదు. సో చాలా సెటిల్డ్గా, చాలా ఫన్నీగా తీశారండి సినిమా మొత్తం. చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఆర్టిస్ట్ లైక్ సూర్య అండ్ సంజీవ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారండి. అండ్ ఐ వుడ్ లైక్ టు లైక్ హ్యాపీ విత్ లైక్ ప్రొడ్యూసర్ సార్ అండ్ మా డిఓపి సతీష్ గారు కూడా, రాజన్న కూడా బాగా చేసిండు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ మ్యూజిక్ ఇప్పుడు ఇట్స్ నౌ టైమ్ టు ఇన్వైట్ అవర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ భాస్కర్ జక్కుల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీడియా పెద్దలకి అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది జమానా అనేది మా ఫ్రెండ్ సదా ఇప్పుడు లేరు, ఒక కొన్ని ఇయర్స్ కింద చనిపోయారు. అయితే మీ ముందు అనుకున్నాము కథ, దాని నుంచి ఇంకా అట్లా కంటిన్యూ చేస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. సో ఈ జర్నీలో డిఓపి మంచి విజువల్స్ ఇచ్చారు, చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ కిరణ్ గారు. సో ఇంకా డే అండ్ నైట్ చాలా కష్టపడి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన ఇచ్చారు. సో సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అవుతుంది. సో ఇంకా మిగతా యాక్టర్స్ కానీ సూర్య గారు అండ్ సంజీవ్ గారు అందరూ బాగా సపోర్ట్ చేశారు. మెయిన్గా జగన్ కాక ఈయన హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారండి. దీనిలో ఏమైందంటే ఆయన యాక్చువల్లీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ ఆయన యాక్టర్ కాదు, కేవలం మా కోసం చేశారు. సో స్పెషల్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు. ఇంకా మిగతా దేవ, సతీష్ అండ్ ప్రవీణ్ గారు కానీ మిగతా రమేష్ గారు అండ్ సూరి గారు అందరూ బాగా చేశారు. ఇంకా ప్రొడ్యూసర్ గారు మెయిన్ శివ యాక్చువల్లీ నా క్లాస్మేట్. ఇద్దరం కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్లో జర్నీ స్టార్ట్ చేసాము. సినిమాలు చూస్తూ అలా 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 కనను కానీ ఫైనల్గా ఇక్కడ దాకా రీచ్ అయ్యాము. సో ఈ జర్నీ ఇట్లానే కంటిన్యూ అవుతుంది అనుకున్నాను. నెక్స్ట్ చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ గారు తేజస్వి గారు. సో ఈ సినిమా జర్నీలో స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి.
సో దీంట్లో మాకు ఫుల్ అంటే మంచి సపోర్ట్ ఇచ్చి ఒక మంచి ది బెస్ట్ అవుట్పుట్ రావడానికి చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళ బ్రదర్ గోకుల్ గారికి నేను చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అతను ఇంకా వేరే కంట్రీలో ఉంటారు యాక్చువల్లీ. ఆయన సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక ది బెస్ట్ అవుట్పుట్ వచ్చింది అంటే వీళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందండి. ఇంకా మెయిన్ సినిమాలో ఎడిటర్ ఎంఆర్ వర్మ గారు అనే పర్సన్ దగ్గరికి మా మూవీ వెళ్ళిన తర్వాత మేము ముందు అనుకున్నది ఏవైతే అనుకున్నామో దానికి ఇంకా డబుల్ బోనస్ లాగా యాడ్ అయ్యారు. ఆయన యాడ్ అయ్యాక మా సినిమా లెవెల్ మారిపోయింది. మామూలుగా సినిమా అనే జమానా ఒక మూవీ చిన్న సినిమా అనేది ఒక ఇట్లా జనరల్గా చిన్న సినిమా అనగానే ఒక ముద్ర ఉండిపోతుంది. సో ఇది అట్లా కాదు. ఈ సినిమా విషయంలో మేము ఒక క్వాలిటీ ఫిలింని ప్రజెంట్ చేయడానికి చాలా ఎక్కువ కష్టపడ్డాము. దాంట్లో సినిమాలో చూస్తే విజువల్స్ కానీ ఎక్కడ కానీ లొకేషన్స్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇది కాకపోతే ఇంకోటి అట్లా ఏదైనా కాంప్రమైజ్ చేయడం అనేది ఇక్కడ చేయలేదు. ప్రతి ఏదైతే లొకేషన్ ముందు అనుకున్నామో, ఏదైతే ఏదైనా సీన్ కావచ్చు, ఏది ఎలా అనుకున్నామో అలా విజువల్ మేము ఇచ్చాం. సో దానికోసం మేము చాలా రిస్క్ తీసుకొని చాలా రకాల బాధలు పడ్డాము. సో ఇప్పుడు అవన్నీ అనవసరం, కానీ ఏంటంటే ఫైనల్లీ అవుట్పుట్ బాగా వచ్చింది. మంచి కామెడీ టైమింగ్తో ఉంటుంది, ప్లస్ డ్రామా ఉంటుంది. ఈ జానర్లో మనకి లైక్ ఈ మధ్యన అయితే సినిమా రాలేదు, లైక్ స్వామిరారా ఆ టైం నుంచి. సో ఆ గ్యాప్ కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఇలాంటి జానర్లో చేద్దామని అన్ని ప్లాన్ చేసుకొని చేసాము. ఫైనల్లీ సినిమా అయితే మీకు ఒక మంచి క్వాలిటీ ఫిలిం అయితే మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ విషయంలో మాకు అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. చిన్న సినిమా అనే వరకు కొంచెం సపోర్ట్ విషయంలో ఎంతో కొంత తగ్గి ఉంటుంది. అట్లా కాకుండా ఒక మంచి ఫిలిం అంటే నచ్చుతుంది, నచ్చితేనే సపోర్ట్ చేయండి. ఎందుకంటే నచ్చుతుంది ఖచ్చితంగా. ఆ క్వాలిటీ కానీ ఆ స్టోరీ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఫిలిం లాగే ఉంటుంది, కానీ ఎక్కడ తగ్గి అట్లా అనేది చేయలేదు. సో బాగా సపోర్ట్ చేస్తారు అందరూ అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా మీడియా పెద్దలకి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం మా సినిమాని బాగా ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఉంది, ఇంకేమన్నా అంటే గుర్తు రావట్లేదు, ఏదైనా ఉంటే మర్చిపోతే ఇంకేమన్నా కొంచెం క్షమించండి. సినిమా అయితే ఫైనల్లీ సినిమా మాట్లాడాలి అనుకుంటున్నాను. సినిమాలో ఆ మ్యాటర్ ఉంది, సినిమా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కర్ గారు, జస్ట్ మూమెంట్ అండి, నాది ఒక క్వశ్చన్ ఉంది మీకు. బట్ ఈ లోపు ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్ట్ కుమరన్ గారు ఇక్కడ వచ్చేస్తున్నారు. సో వి వెల్కమ్ కుమరన్ గారు ఆన్ ద డయాస్. సో రమణ లోడెత్తాలిగా దగ్గర నుంచి అలా ఫేమస్ అయిపోయి వర్సటైల్ క్యారెక్టర్స్ ని చాలా మూవీస్ లో ప్లే చేస్తూ సో ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పొచ్చు. హలో కుమరన్ గారు, వెల్కమ్. భాస్కర్ గారు, నా క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు జమానా మూవీ కూడా ఒక కాయిన్ చుట్టూ తిరుగుతుంది కదా, అది నా పోస్టర్ లో అందరూ చూడొచ్చండి. ఆ కాయిన్ ఏదైతే ఉందో హిస్టారికల్ కాయిన్, దాని చుట్టూ స్టోరీ తిరుగుతుంది, ఇవాల్వ్ అవుతుందంట. సో ఇప్పుడు ఆ కాయిన్ మీ చేతిలో ఉందండి, మీరు ఒక ఇంట్లో ఉన్నారు, ఓకేనా? అది మీరు ఒక గంటలో అమ్మేయాలి. పార్టీ అక్కడ వెయిటింగ్, గంటలో అమ్మాలి. ఫ్రంట్ ఎంట్రన్స్ లో ఏమో పోలీసులు వెయిట్ చేస్తున్నారు, బ్యాక్ ఎంట్రన్స్ లో ఏమో దాని కాయిన్ లాగేసుకుందామని రౌడీలు వెయిట్ చేస్తున్నారు. మీరు ఎలా మేనేజ్ చేసి ఇప్పుడు గంటలో ఆ కాయిన్ ని అమ్ముతారు స్పాట్ లో? క్వశ్చన్ అడిగేశాను, మీ డైరెక్టర్ బుర్రవాడి చెప్పండి ఎలా చేస్తారు దీన్ని. అయితే దీంట్లో ఈ ఫ్రంట్ పోలీసులు ఉన్న వెనక రౌడీలు ఉన్నా సరే, ఇప్పుడు ఈ స్పాట్ లో ఒక కొత్త ప్లాన్ ఖచ్చితంగా ఒకటి వర్కౌట్ చేసి టాప్ లో నుంచి అయినా సరే నేను వెళ్ళిపోయి అది రీచ్ చేసేస్తాను. ఓకే, ఓ ప్రొడ్యూసర్ గారు చెప్తారా? ప్లీజ్ అండి. డైరెక్టర్ గారిని క్వశ్చన్ అడిగితే ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ చెప్తున్నారు. ఓకే, దానికి మా సూర్య గారు సంజయ్ గారు ప్లాన్ తో రెడీ ఉంటారు. డైరెక్షన్ మాత్రం భాస్కర్ చెప్పి ఎక్కడ తీసుకెళ్ళో చెప్పేస్తారు. ఓకే, అయితే ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, మీరు సినిమా అంతా చూడండి, సినిమాలో ఎక్కడ కూడా మీరు ఏం చేస్తారో అది జరగదు, అలా వెళ్తుంది జర్నీ అంతా. సో అంత ట్విస్ట్లు ఉంటాయి. లాస్ట్ వరకు
సినిమా లాస్ట్ ఎండింగ్ ఓకే, సో చాలా ట్విస్ట్ అండ్ టర్న్ అంటే ఆడియన్స్ అన్ని ఎక్స్పెక్ట్ twist చేసేది ఏది కాకుండా ఇంకొకటి ఇంకోటే ఉంటుంది, ఉంటుంది, okay. లాస్ట్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ట్విస్ట్లు. సో ఇది కాయిన్ గురించి అడిగారు కాబట్టి ఇది నిజాం అంటే ఇది ఒక హిస్టరీ నుంచి ఒక క్రియేటెడ్ స్టోరీ. ఓకే, అయితే ఒక నిజాం కాయిన్ అనేది నిజాం మ్యూజియంలో పెడతారు, ఈ వారసత్వంగా వస్తున్న ఒక కాయిన్. దాన్ని ఇంకా రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు, ఇప్పుడు పక్కోడిని ముంచాలనే మనస్తత్వాలు తప్ప పక్కోడికి హెల్ప్ చేస్తామనే మనస్తత్వం ఎవరికి లేదు. సో అలాంటి అలా అయిపోయారు అలాగే ఉన్నారు. సో ఇలాంటి క్యారెక్టర్స్ మధ్యానికి ఆ కాయిన్ వస్తే ఏం జరిగింది అనేది స్టోరీ. పాయింట్ గా చూస్తే రొటీన్ గానే ఉంటది, బట్ సినిమాలో ఆ విజువల్స్ కానీ మీరు ఆ స్టోరీ నడిపిన విధానం కానీ రొటీన్ గా ఉండదు, బాగుంటుంది. ఫైన్ అండి. సో ఇలాంటి అంటే కైండ్ ఆఫ్ పాయింట్ మనకి స్టోరీ లైన్ కొంచెం పాతది అయినా ఊహించని స్టోరీ లైన్ అంటే పాతదని కాదు, మాది ఈ కొత్త లైనే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఈ క్రైమ్ డ్రామా ఇట్లాంటిది అన్నప్పుడు ఒక డైమండ్ చుట్టూనో లేకపోతే ఇంకేదన్నా ఒక ఎలిమెంట్ ఏదన్నా అనుకొని దాని చుట్టూ తిరుగుతుంది కదా. అవును. సో ఇట్లా ఈ కాయిన్ అనేది దీని చుట్టే కథ, కాకపోతే ఆ కథనం కావచ్చు అదంతా చాలా థ్రిల్లింగ్ గా సస్పెన్స్ తో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు, రమేష్ గారు అని వీళ్ళ ప్రతి క్యారెక్టర్ కూడా, మాణిక్ రెడ్డి గారు రాలేదు ఈరోజు, మాణిక్ రెడ్డి గారి క్యారెక్టర్ కావచ్చు, ఇలా అన్ని క్యారెక్టర్ కూడా ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ ప్రతి క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతుంది. ఓకే, ఫైన్. సో మొత్తానికి మీ మూవీలో ఆడియన్స్ ఊహించని ట్విస్ట్ అండ్ టర్న్లు ఉంటాయని నేను అడిగిన క్వశ్చన్ లో కూడా నేను ఫ్రంట్ ఒక ఆప్షన్ బ్యాక్ ఒక ఆప్షన్ మీరు రెండు కాదని టాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ కూడా. ఓకే, ఫైన్ అండి, థ్యాంక్ యూ అండి. అది ఒక్క సార్ గణపతి రెడ్డి గారికి ధన్యవాదాలు మా ఈవెంట్కి వచ్చినందుకు. సో ఇంకా థ్యాంక్స్ అండి అందరికీ, కొంచెం బాగా ప్రమోట్ చేయండి సినిమాని. జాన్ 30కి వస్తున్నాము, కొంచెం బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా విచ్చేసినటువంటి నిర్మాత గణపతి రెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సో త్వరలో అశ్విన్ గారితో వచ్చిన వాడు గౌతమ్ మూవీతో రాబోతూ ఉన్నారు, ప్లీజ్ సార్. తప్పకుండా వీళ్ళ బ్యాక్ ఒక 15 days తర్వాత మేము కూడా వస్తామండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ తేజస్వి గారికి, శశికాంత్ గారికి, అలాగే డైరెక్టర్ భాస్కర్ గారికి, డిఓపి జగన్ గారికి, నటించిన ఆర్టిస్టులందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అసలు నేను ఫస్ట్ వచ్చినప్పుడు డెబ్యూ అని చెప్పారు వీళ్ళంతా. నాకు ఈ విజువల్స్ ఈ స్క్రీన్ ప్లే చూసిన తర్వాత వీళ్ళైతే డెబ్యూలా లేదు, ఒక 10-10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లా ఉంది. ఆ విజువల్స్ కానీ అవి కానీ చాలా గ్రాండర్గా ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కూడా పాపం చాలా కష్టపడి ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చు కూడా స్క్రీన్ పైన కనపడతా ఉంది. కాబట్టి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అలాగే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు నాకు ఇక్కడ ఈ జమానా సినిమాకు గెస్ట్గా రమ్మన్నారు, ఎవరు తెలియదు ఏంటి అని చెప్పేసి సంకోచంగా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్క్రీన్లలో ఒక నేమ్ చూస్తే ఇందాక భాస్కర్ గారు అన్నారు, ఎడిటర్ ఎంఆర్ వర్మ గారు కూడా మా వచ్చినవాడు గౌతమ్కు ఆయనే అండి ఎడిటరు. ఆయన పనితనం అంటే నాకు ప్రత్యక్షంగా తెలుసు. అంటే ఇటువంటి జోనర్కు ఆయన చాలా మంచి ఎడిటరు. అంటే ఎక్కడ ఏ ట్విస్ట్ ఎక్కడ రివీల్ చేయాలా, ఎలా చేయాలా అనేది ఆయన చాలా బాగా తెలుసు. డైరెక్టర్ గారు చెప్పినట్టు వీళ్ళు తీసిన విజువల్స్కు ఆయన 50% అయితే ఆయన ఒక 50% కలిపి ఎఫర్ట్ పెట్టేసి ఈ మూవీ ఎలా వచ్చింటుందో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే ఇక్కడికి రావడానికి ఇంకొక కారణం అచ్చిబాబు గారు, డిస్ట్రిబ్యూటరు. నాకు గతంలో అన్వేషి సినిమా కూడా చాలా మంచి థియేటర్స్ ఇచ్చాడు కాబట్టి ఆయన రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. డెఫినెట్గా ఇంత బ్యాక్ ఎండ్ కూడా ఇంకా అంటే రియల్ సతీష్ గారు కానీ మీరు ఒకవేళ ఆన్ ద స్క్రీన్ కాకుండా బ్యాక్ ఎండ్ కూడా చాలా మంచి టీం ఉంది మీకు. డెఫినెట్గా నిర్మాతకు ప్రొడ్యూసర్స్కు నేను ఇదైతే ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ జమానా సినిమాతో మీ ఖజానా ఖచ్చితంగా నిండుతుంది. సో కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కూడా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్ కుమరన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. జమానా ఏదో ఎప్పుడో జమానాలో చేసినట్టుంది. సడన్గా భాస్కర్ గారు
ఫోన్ చేసి, సార్ మన మూవీ ట్రైలర్ లాంచ్ ఉంది ప్రసాద్ ల్యాబ్లో, మీరు రావాలన్నారు. భాస్కర్ గారిని గుర్తుంది కానీ ఆ జమానాలో చేసినట్టు ఏ మూవీ ఉంది అని అడిగాను, డౌట్ వచ్చి. అంటే ఒక మూవీ చెయ్యాలంటే ఎంతో కష్టపడాలి, ప్రొడ్యూసర్కి ఎంతో కష్టాలు ఉంటాయి, డైరెక్టర్కి ఎంతో కష్టం ఉంటుంది. ఈ కష్టాలన్నీ దాటుకుని ఆ గేట్ దాటాలంటే చాలా కష్టం. ఒక ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. డైరెక్టర్ ఎంతో కష్టపడి ఈ మూవీని రిలీజ్ చేయడానికి ఇంతకాలం పడిందంటే మంచి క్వాలిటీ పిక్చర్ని రిలీజ్ చేయాలన్నది అతని తపన. ఎందుకంటే ప్రతి ఒక్క బ్యానర్కు ఒక ప్రొడ్యూసరు వెన్నుపూసలాగా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలన్నది వెంటనే అందించినప్పుడు ఆ పిక్చర్ రిలీజ్ చేయడానికి టైంకు వాళ్ళు స్టిపులేటెడ్ టైంకు వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి డైరెక్టర్ ఏంటంటే ప్రొడ్యూసర్కి అనుకూలంగా చేసుకోవాలి, అలాగే ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్కి ఏం కావాలన్నది చూసుకోవాలి. ఇదన్నీ చేసేటప్పటికి ఇంత టైం అయింది. అయినా సరే చాలా గ్రాండ్గా వచ్చిందని చెప్పగానే యాక్చువల్గా నేను రాలేకపోవచ్చు, అనుకోకుండా ఒక ప్రాబ్లంలో ఉండి నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చానండి. ఇప్పుడే డైరెక్టర్ గారికి కూడా చెప్తున్నాను, వస్తే వస్తాను, లేకపోతే రాకపోవచ్చు అండి. ఎప్పుడు కూడా ఒక నెగటివ్ షేడ్లోనే చూపిస్తున్నారు. నెక్స్ట్ నేను చేయబోయే మూవీ ఇటువంటి క్యారెక్టర్ కూడా దీనికి ఇవ్వచ్చా అని చెప్పేసి డైరెక్టర్ ఆశ్చర్యపోతారు. అటువంటి క్యారెక్టర్ చేయబోతున్నాను. అది నెగటివ్ కాదు, పాజిటివ్ కాదు, టోటల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ. నేను ఈ లుక్లో కామెడీ చేస్తానన్నది అందరికీ డౌట్ ఉంటుంది, మూవీ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ భాస్కర్ గారు, అలాగే ప్రొడ్యూసర్ గారికి ఈ క్యారెక్టర్ ఇచ్చిన దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఫర్ దట్ యువర్ మూవీ. సూన్ యూ కెన్ సీ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ.